నమస్తే నా బ్యాచులర్ బ్రదర్స్. ఒరే ఏంద్రా మళ్ళీ ఏందో కొత్త ఇది ఇచ్చినవా? మేకపోతు గుండె అన్నావు. మేకపోతు గుండె వాటితో ఏం అద్భుత కళాఖండం ఈ రోజు. మేకపోతు గుండెతో బుట్టకుండా బిర్యానీ చేస్తున్నాను. ఒరే ఇవన్నీ ఎక్కడ వంటలు రా? అసలు నువ్వు చేసే వంటలు నేను ఇంతవరకు విన్న కూడా వినలేదురా. మొన్నేమో పొడుగు పొడుగు పాములు తెచ్చి గొట్టలు చేరు గొట్ట మామూలేట్ అంటే నిన్నేమో మేక తలకైనా తిన్నావు. పాపం రా నీ పొట్ట. నువ్వు తినే నానా గెడ్డని తరిగిస్తుందిరా. నీ పొట్టకు దండేసి దండం పెట్టాలరా స్వామి. అయినా మేకపోతు గుండెతో బిర్యానీ ఎట్రా? ఫస్ట్ పొయ్యి మీద కొండ పెట్టి అన్ని వేయించుకొని దాంట్లో మేకపోతు గుండె ముక్కలు అట్టే పెరిగేసి మూత పెట్టి ఉడకనిచ్చి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలబెట్టుకొని బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకొని ఆ నీళ్లు బగబగా తెరులుతున్నప్పుడు బియ్యం వేసుకొని ఒక్కసారి కుండ మొత్తం కలబెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి ఒక్కరంత పుదీనా నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల తర్వాత దింపుకుంటే మేకపోతు గుండెతో చేసి బుట్టకుండా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆ పొగలకక్కే బిర్యానీ చూడండి. ఆ బిర్యానీలో ఉడికిన గుండె ముక్కల్ని పెరిగితే మెత్త ఊడొస్తుండే. ఆ బిర్యానీ నుంచి వచ్చే నెయ్యి స్మెల్ కి నా నాలిక పీకుతుండేసరికి ఆ గుండె ముక్కను ఎత్తుకొని పంటితో గట్టిగా పీకి కసకస నమిలి తింటుంటే అబ్బబ్బబ్బబ్బా నీ పాసుగుల నెయ్యి ఫ్లేవర్ తోటి రచ్చ లేపింది. మీరైతే పోతా పురచేతో లైక్ వేసి పన్నాను.